హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్స్. నేను మీ మాధురి. ప్రత్యేక హోదా మరొకసారి తెరపైకి వచ్చిన అంశం. గౌరవనీయులు షర్మిల గారు గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయటం జరిగింది. సో ఈ లేఖ సారాంశం ఏంటంటే ప్రత్యేక హోదా ఎజెండాగా, అంటే ఇప్పుడు 10 yearsగా లేని ప్రత్యేక హోదా గురించి మళ్ళీ కూడా నాకు ప్రత్యేక హోదా ఎజెండాగా ముందుకు వెళ్దాం అని చెప్పి షర్మిల ఒక అంశాన్ని, ఒక సెన్సిటివ్ అంశాన్ని తెరపైకి తీసుకొని రావడం జరిగింది. దీనిపై సుదీర్ఘమైన లేఖ కూడా చంద్రబాబు నాయుడు గారికి రాయడం జరిగింది. అసలు లేఖ సారాంశం ఏంటి అనేది డీటెయిల్గా మనం ఒక్కసారి చర్చిద్దాం. మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి హనుమంత్ రెడ్డి గారు. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్, నమస్తే అండి. ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం అసలు సాధ్యాలు ఎంతవరకు ఉన్నాయి, అసాధ్యాలు ఎంతవరకు ఉన్నాయి? ముందుగా ప్రత్యేక హోదా అనే అంశాన్ని ఈ రాష్ట్రాన్ని విభజించినప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించినప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు తలుపులు మూసేసి పార్లమెంట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించి అప్పుల పాలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఏం చెప్పింది? పార్లమెంటు సాక్షిగా రాదు అన్న తెలంగాణను, ఎన్నో సంవత్సరాల రాదు అన్న తెలంగాణను ఇచ్చి ఆంధ్రప్రదేశ్కి ఏదైతే ప్రత్యేక హోదా ఇస్తామో 5 సంవత్సరాలు అని చెప్తే, ఏదైతే బీజేపీలోని ఆనాటి పెద్దలైనటువంటి వెంకయ్య నాయుడు 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు కావాలా, 10 సంవత్సరాలు మేము వస్తే ఇస్తామని చెప్పిన వాళ్ళు, ఆ రోజే కాంగ్రెస్ పార్టీ ఏదైతే తెలంగాణకు చట్టం చేసిందో, తెలంగాణను ఒక చట్టం చేసిందో, ఆర్టికల్ 3 ప్రకారం ఏదైతే విభజించిందో, అలాగే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఏదైతే కొన్ని అంశాల మీద, పోలవరం మీద, ఇలాంటి అంశాల మీద ఖచ్చితంగా చట్టం చేసి ఉంటే ఈరోజు కేంద్రంలో ఉండే ఏ ప్రభుత్వం వచ్చినా ఖచ్చితంగా దాని మీద నిర్ణయం తీసుకొని ఆంధ్రప్రదేశ్కు మంచి జరిగేది. అంటే అధికారంలో ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు కానీ, ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, వీళ్ళందరూ కలిసి ఆ రోజు రాష్ట్రాన్ని అన్యాయం చేశారు. ఆనాటి ప్రతిపక్షంలో నుండి బీజేపీ పార్టీ. ఆ తర్వాత ఎలక్షన్ల ముందర 2014 ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా మేము 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు కావాలని తిరుపతిలో వెంకన్న సాక్షిగా అడిగి ఇస్తామని హామీ తీసుకొని ఆ పార్టీ ఇద్దరు కలిసి పోటీ చేశారు, గెలిచారు. గెలిచిన తర్వాత ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాం, ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకొని అర్ధరాత్రి అసెంబ్లీ పెట్టి తీర్మానం చేసి నరేంద్ర మోడీ గారిని, అక్కడ ఉండే పెద్దలను, బీజేపీ పెద్దలందరినీ పొగిడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎవరన్నా ఈ రాష్ట్ర ప్రజలు ఒప్పుకోకుండా అసెంబ్లీలో తీర్మానం పెట్టి ప్రత్యేక ప్యాకేజీని ఒప్పుకున్నారు. ఆ రోజు ప్రత్యేక ప్యాకేజీని తప్పుపట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇస్తేనే మంచి జరుగుతుంది, ఏదైనా పన్ను రాయితీలు, ఏదైనా ఒక పరిశ్రమలు రావాలన్నా ప్రత్యేక హోదా ఉంటేనే వస్తాయి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది, సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది, ఇక్కడికి ప్రాజెక్టులు పెట్టాలన్నా, మనం పొలాలు ఇవ్వాలన్నా, అక్కడ ఉండే వేరే ఇతర రాష్ట్రాల్లో పెట్టాల్సిన పెట్టుబడులు ఇక్కడికి రావాలంటే ప్రత్యేక హోదా కావాలని అదే ఎజెండాగా పెట్టుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటి వరకు కూడా ప్రత్యేక హోదా ఇస్తే రేపు ఎలక్షన్లలో కూడా 25కి 25 ఎంపీ సీట్లు వస్తే, ఏదైతే కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా సరే, మన ఎంపీ ఏదైతే పార్లమెంటు సభ్యుల అవసరం ఉంటుందో సపోర్ట్ చేయాలంటారో, ఆ సపోర్ట్ చేసే ముందర వాళ్ళు ప్రత్యేక హోదాకు సంతకం పెడితేనే నేను సపోర్ట్ చేస్తానన్న ముఖ్యమంత్రి నేత జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికి కూడా దానికే కట్టుబడి ఉన్నాం. ప్రత్యేక హోదా కోసం నిరంతరం కష్టపడుతున్నది. నిరంతరం ఆ ప్రత్యేక హోదాను గతంలో చంద్రబాబు నాయుడు గారు అడగలే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కినక్కడి నుంచి మొట్టమొదట నరేంద్ర మోడీ గారిని తన ప్రమాణ స్వీకారానికి వెళ్ళినప్పుడు ఏదైతే అక్కడికి వెళ్ళి ప్రత్యేక హోదా మీదనే ఫస్ట్ మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికి కూడా ప్రత్యేక హోదా కట్టుబడి ఉండేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నేత అయినటువంటి షర్మిలమ్మ గారు వచ్చి మాట్లాడుతున్నారు. ఏమున్నాయి ప్రత్యేక హోదా? షర్మిలమ్మ గారికి ఒక క్వశ్చన్ ఏంటంటే, మీ నేత ఏదైతే సోనియా గాంధీ కానీ, రాహుల్ గాంధీ కానీ, మీ ఖర్గేనా ఎవరో ఉన్నారు కదా, మీకు అక్కడ ప్రతిపక్షంలో ఉన్నారు కదా, మీరు ప్రత్యేక హోదా మీద అవిశ్వాస తీర్మానం పెట్టండి, మీతో పాటు మేము వస్తాం. నేనేమంటున్నానంటే, మీరు అజెండానే పెట్టకుండా మీ దగ్గర ఉన్నప్పుడు ప్రత్యేక హోదా మీద కేంద్రంలో ఉండే పార్లమెంట్లో, రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు మాట్లాడుతూ ఉంటే, ఆ రోజు మీరు దాని గురించి సపోర్ట్ చేయకుండా పక్కన కూర్చున్న వ్యక్తులు మీరు ఆ రోజే పార్లమెంట్లో చట్టం చేసింటే ఈరోజు ఈ పరిస్థితి
నరేంద్ర మోడీ గారు ఎవరు కానీ కేంద్రంలో వచ్చే ప్రభుత్వం ఈ పరిస్థితి ఉండేది కాదు కదా. చట్టం చేయకనే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పిదాల వల్లనే ఈ రోజు బీజేపీ పార్టీ తప్పించుకొని తిరుగుతా ఉంది. ఇప్పుడు ప్రత్యేక హోదా అంటున్నారు, 2014 నుంచి 2019 వరకు ప్రత్యేక హోదా గురించి కాదు, ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు. మీరే చెప్పారు తలుపులు వేసుకొని తీర్మానం చేశారు అని చెప్పి. మరి ఆ ప్రత్యేక ప్యాకేజ్ని ఎందుకు తీసుకోలేకపోయారు? కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది. దాంతోపాటు ఏం చెప్తున్నారు, ఎవరైతే వీళ్ళు మన కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారితో, పవన్ కళ్యాణ్ గారికి, లేకుంటే వివిధ పార్టీల అధినేతలకు ఫోన్ చేస్తున్నటువంటి షర్మిలమ్మ గారిని అడుగుతూ ఉండేది ఏంటంటే, రాష్ట్ర ప్రజల తరపున అడుగుతా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అడుగుతా ఉన్నాం. అమ్మా తల్లి, నువ్వు సోనియా గాంధీతో, రాహుల్ గాంధీతో కేంద్రంలో, పార్లమెంట్లో, రాజ్యసభలో ఒక అవిశ్వాస తీర్మానం పెట్టమ్మా అంటున్నాం. టీడీపీ వాళ్ళు వస్తారో రారో మాకు తెలియదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ వెంట ఉంటుందని చెప్తా ఉన్నాం. అది చెప్తా ఉంటే దాని గురించి మాట్లాడకుండా ఈ రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని మేము దించాలని పర్సనల్ అజెండా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద కత్తి దూస్తూ ఉంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదమ్మా నిన్ను అని చెప్తా ఉన్నాం. ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అంశమేం కాదు, ఖచ్చితంగా సజీవంగానే ఉంది. ఖచ్చితంగా ప్రత్యేక హోదా కోసం ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే పోరాడతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పోరాడుతుంది అనే విషయం మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.